మనందరికీ చంద్రగ్రహణం తెలుసు. కాని చంద్రుడు ఎందుకు గ్రహణంలో పడతాడు? దాని వెనుక ఉన్న పురాణకథ ఏమిటి తెలుసా? ఒకప్పుడు దేవతలు, అసురులు కలిసి సముద్ర మథనం చేశారు. అమృతం కోసం మహాప్రయత్నం మొదలైంది. మథనం ఫలితంగా అమృత కలశం ప్రత్యక్షమైంది. అమృతం తాగితే అమరత్వం వస్తుంది. అసురులు మోసం చేయకుండా ఉండేందుకు శ్రీ మహావిష్ణువు అందమైన మోహిని అవతారం ఎత్తాడు. అసురుల్లో ఒకడు రాహు. దేవతల వేషంలో చంద్రుడు, సూర్యుడి మధ్య కూర్చుని అమృతాన్ని తాగేశాడు. కాని చంద్రుడు వెంటనే రాహును గుర్తించి మోహినీ దేవికి తెలియజేశాడు. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో రాహు శిరచ్ఛేదం చేశాడు. అమృతం తాగినందువల్ల రాహు తల అమరమైంది. అప్పటినుంచి నన్ను మోసం చేసిన చంద్రుణ్ణి నేను విడిచిపెట్టను అని శపించాడు. అందుకే రాహు చంద్రుణ్ణి పట్టుకున్నప్పుడు చంద్రగ్రహణం జరుగుతుంది. కాని మింగలేక మళ్లీ వదిలేస్తాడు. ఇది కేవలం గ్రహణం కాదు, పురాణాల లోతైన సందేశం. ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది.